Let's move on to good news. విదేశాల్లో చదవాలి అనుకునే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విద్యార్థుల కలను సహకారం చేసేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే సరికొత్త పథకాన్ని శ్రీకారం చుట్టబోతుంది. ఈ పథకం కింద విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలి అనుకునే ప్రతి విద్యార్థికి పావలా వడ్డీకి బ్యాంకు రుణాలు ఇచ్చేలా సరికొత్త పథకాన్ని రూపొందించారు సీఎం చంద్రబాబు. ఎలాంటి పరిమితి లేకుండా ఎంతమంది విద్యార్థులైనా చదువుకునే వీలుండాలని చెప్పారు. అలాగే దేశంలో ఐఐటి, ఐఐఎం, నీట్ వంటి ఉన్నత విద్య చదవాలి అనుకునే వారికి కూడా ఈ పథకం వర్తింపచేయాలని సూచించారు. ఇందులో 4% వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటు దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నట్టు సీఎం చెప్పుకొచ్చారు. 14 ఏళ్లలో రుణాన్ని చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తామని పేర్కొన్నారు. మరోవైపు బీసీ విద్యార్థులు ఐఐటి, నీట్ లో కోచింగ్ కోసం రాష్ట్రంలోని 2 ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. ప్రత్యేక రైలులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల యాత్ర నవంబర్లో ప్రారంభించబోతున్నట్టుగా భారత గౌరవ సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. తమిళనాడు, కేరళలోని దేవాలయాలు, పంచద్వారక, మహాదేవ్, జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం ఉంటుందన్నారు. నవంబర్ 16న ఒక యాత్ర, నవంబర్ 26న మరో యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ప్రైవేట్ ఆపరేటివ్ టూర్ టైమ్స్ ఈ యాత్ర నిర్వహిస్తుందన్నారు. నంబర్ ద్వారా సంప్రదించాలన్నారు. తమిళనాడు, కేరళ దేవాలయాల యాత్ర నవంబర్ 16వ తేదీన ప్రారంభం కాబోతుంది. ఈ యాత్రలో తిరుకడయూర్, అలాగే చిదంబరం, అరుణాచలం, తిరుచి, తంజావూరు, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, తిరువనంతపురం, చొట్టనిక్కర, అలాగే గురువాయూర్లను సందర్శించుకోవచ్చన్నారు. 11 రోజులు ఈ యాత్రకు సెకండ్ స్లీపర్ 19,950, అలాగే థర్డ్ ఏసీ 29,750, సెకండ్ ఏసీ కింద 37,750, ఫస్ట్ ఏసీకి 42,950 ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇక ప్రదోషం నాడు చిదంబరం నటరాజుని దర్శనం, మాస శివరాత్రి నాడు అరుణాచల శివుని దర్శనం, అమావాస్య నాడు కావేరీ నది ఒడ్డున పిండ తర్పణం చేసుకోవచ్చన్నారు. ఇక పంచద్వారక, మహాదేవ్, జ్యోతిర్లింగాల యాత్ర నవంబర్ 26వ తేదీన ప్రారంభం కానుందన్నారు. ఇక ఈ యాత్రలో పంచద్వారకతో పాటు నిష్కలంక, అలాగే మహాదేవ్, జ్యోతిర్లింగాల దర్శనం ఉంటుందన్నారు. ఇందులో ద్వారక, డాకోర్ ద్వారక, నాథ్ ద్వారక, కంక్రూలి ద్వారక, బేట్ ద్వారక, సోమనాథ్ నాగేశ్వర్, నిష్కలంక మహాదేవాలయంతో పాటు యాదగిరిగుట్ట, స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంటాయన్నారు. అలాగే 10 రోజులు ఈ యాత్రకి థర్డ్ ఏసీకి 41,150, సెకండ్ ఏసీకి 53,250, అలాగే ఫస్ట్ ఏసీకి 63,000 చొప్పున ఛార్జెస్ ఉంటుందన్నారు. ఇక మోక్షద ఏకాదశి నాడు ద్వారకాధీశుని దర్శనం ఉంటుందన్నారు. ప్యాకేజీలో భారతీయ రైల్వే 33% సబ్సిడీ ఇమిడి ఉందన్నారు. ఈ ప్రత్యేక పర్యాటక రైలులో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, ఖమ్మం, వరంగల్, చర్లపల్లి నుంచి పర్యాటకులు రైలు ఎక్కడానికి వీలు కల్పిస్తున్నామని చెప్పారు. అపరిమిత దక్షిణ భారత భోజనం అందించనున్నారు. ఒక ఫస్ట్ ఏసీ, సెకండ్, అలాగే 3 ఏసీ, 5 థర్డ్ ఏసీ, 2 స్లీపర్, ఒక ప్యాంట్రీ కారు ఉంటాయన్నారు. 650 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు. ప్యాకేజీలో వసతి, సందర్శన, బస్సు, ట్రావెల్స్ ఇన్సూరెన్స్, 3 పూటల భోజనం, యాత్రికుల ఎల్టీసీ, ఎల్ఎఫ్సి సౌకర్యాన్ని పొందవచ్చన్నారు. నేవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రేపు ప్రధాని మోదీ నూతన ఎయిర్పోర్ట్ ను ప్రారంభించబోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సింగిల్ రన్వే విమానాశ్రయాలలో ఒకటైన ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం తన విమానయాన ప్రయాణంలో కొత్త అధ్యయనానికి సిద్ధంగా ఉంది. ఈ ఎయిర్పోర్ట్ ను అత్యంత అద్భుతంగా నిర్మించారు. ఈ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ నిర్మించింది. నేవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశకు 19,646 కోట్లు ఖర్చయింది. దీని రన్వే అన్ని రకాల విమానాలను నిర్వహించడానికి వీలుగా నిర్మించారు. ఈ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా 90 మిలియన్ మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా మారుతుంది. మొదటి దశలో విమానాశ్రయం ఏటా 20 మిలియన్ల మంది ప్రయాణికులను సేవలందించబోతుంది. దాదాపు 400 రోజువారీ విమానాలు తిరుగుతాయి. మొదటి నెలలో 60 రోజువారీ విమానాలతో కార్యకలాపాలు సాధారణంగా ప్రారంభమవుతాయి. అలాగే 6 నెలల్లో 240 నుంచి 300 విమానాలకు పెంచనున్నారు.